నమస్కారం వీక్షకులారా. జై జగన్నాథ్. విశ్వం మొత్తం ఆ జగన్నాథుడిని చూడటానికి తరలివచ్చే అద్భుతమైన వేడుక అదే పూరి జగన్నాథ్ రథయాత్ర. ప్రతి ఏటా ఒడిశాలోని పూరిలో జరిగే ఈ రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా దేవుణ్ణి చూడటానికి మనం గుడికి వెళ్తాం, కానీ సంవత్సరానికి ఒకే ఒక్కసారి ఆ భగవంతుడే తన గుడి నుండి బయటికి వచ్చి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరినీ ఆశీర్వదించడానికి మన మధ్యకు వస్తాడు. ఈరోజు వీడియోలో ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పవిత్రమైన పూరి రథయాత్ర వెనుక ఉన్న పురాణ గాథలు, 3 రథాల రహస్యాలు మరియు 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం యొక్క పూర్తి విశేషాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. రథయాత్ర ఎప్పుడు ఎందుకు మొదలైంది అనే దాని వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధమైన కథనం ప్రకారం జగన్నాథుడు తన అన్న బలరాముడు మరియు చెల్లెలు సుభద్రతో కలిసి తన పిన్ని ఇల్లు అయిన గుండీచా ఆలయానికి వెళ్ళాలని కోరుకుంటాడు. అందుకే రథంపై కూర్చొని 9 రోజుల పాటు పిన్ని ఇంటికి యాత్ర చేస్తారు. దీనిని గుండీచా యాత్ర అని కూడా అంటారు. మరో కథనం ప్రకారం బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుణ్ణి రథంపై బృందావనానికి తీసుకుని వెళ్ళిన జ్ఞాపకార్థం ఈ రథయాత్రను నిర్వహిస్తారు. కారణం ఏదైనా ఈ రథయాత్ర ధర్మానికి మరియు భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. రథయాత్రలో రథం యొక్క తాడును ఒక్కసారైనా ముట్టుకుంటే లేదా రథంపై ఉన్న జగన్నాథుడిని చూస్తే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రథయాత్రలో అత్యంత ముఖ్యమైనవి 3 భారీ రథాలు. విచిత్రం ఏమిటంటే ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. వీటి తయారీకి వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులనే పాటిస్తారు తప్ప ఎలాంటి ఆధునిక యంత్రాలను, ఇనుప మేకులను వాడరు. జగన్నాథుడి రథం, దీని పేరు నంది ఘోష. ఇది అన్నిటికంటే పెద్దది. 45 అడుగుల ఎత్తు, 16 చక్రాలు ఉంటాయి. దీనికి ఎరుపు మరియు పసుపు రంగు బట్టలను కప్పుతారు. బలరాముడి రథం, దీని పేరు తాళధ్వజ. ఇది 44 అడుగుల ఎత్తు, 14 చక్రాలతో ఉంటుంది. దీనికి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు బట్టలను కప్పుతారు. సుభద్ర రథం, దీని పేరు దర్పదలన. ఇది 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలతో ఉంటుంది. దీనికి ఎరుపు మరియు నలుపు రంగుల బట్టలను కప్పుతారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ఈ రథాల తయారీ మొదలవుతుంది. దీనికోసం వాడే చెక్కను కూడా దైవికమైన చెట్లుగా భావిస్తారు. రథయాత్ర రోజు ఉదయమే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 3 విగ్రహాలను భారీ ఊరేగింపుగా రథాలపైకి తీసుకువస్తారు. దీనిని పహండి ఉత్సవం అంటారు. విగ్రహాలు రథాలపైకి చేరాక రథయాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చెరాపహారా జరుగుతుంది. పూరి రాజవంశానికి చెందిన రాజు వచ్చి బంగారు తుడిపితో 3 రథాల చుట్టూ తుడిచి చందనం నీళ్లను చల్లుతారు. అంటే భగవంతుడి ముందు రాజు కూడా సామాన్యుడే, ఆయనకు సేవకుడే అని నిరూపించే గొప్ప సాంప్రదాయం ఇది. ఆ తర్వాత రాజు రథంపై నుండి దిగగానే లక్షలాది మంది భక్తులు జై జగన్నాథ అంటూ రథాల తాడును పట్టుకొని లాగడం ప్రారంభిస్తారు. రథాలు జగన్నాథ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి నెమ్మదిగా కదులుతాయి. గుండీచా ఆలయానికి చేరిన జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర అక్కడ 9 రోజుల పాటు పిన్ని ఇంటి ఆతిథ్యం స్వీకరిస్తారు. ఈ 9 రోజులు పూరీ నగరంలో పండుగ వాతావరణం ఉంటుంది. 9 రోజుల తర్వాత మెట్టే విగ్రహాలను రథాలపైకి ఎక్కించి మళ్ళీ జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు. దీనిని బహుడా యాత్ర లేదా రిటర్న్ రథయాత్ర అని పిలుస్తారు. బహుడా యాత్ర తర్వాత జగన్నాథ ఆలయం ముందు విగ్రహాలు రథాలపైనే ఉంచి కొన్ని రోజుల పాటు రకరకాల అలంకారాలు, పూజలు చేస్తారు. చివరికి వారు మళ్ళీ ఆలయంలోకి ప్రవేశించడంతో 9 రోజుల రథయాత్ర ఘనంగా ముగుస్తుంది. చూశారు కదా, పూరి జగన్నాథ్ రథయాత్ర వెనుక ఉన్న అద్భుతమైన సాంప్రదాయం, భక్తి విశేషాలు. ఈ రథయాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది భక్తుల ఆత్మయాత్ర. రథం అనేది మన శరీరం అయితే దానిలో ఉన్న జగన్నాథుడే మన ఆత్మకు ప్రతీక. మన ఆత్మను భగవంతుడి వైపు నడిపించడమే ఈ రథయాత్ర యొక్క పరమార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.